అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఫినాన్షియల్ క్రైసిస్, ఈ ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, పాండమిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఎప్పుడు వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. అవునా? 2-3 నెలల క్రితం మనమందరం ఏమనుకున్నాం? కోవిడ్ పని అయిపోయిందిలే, వ్యాక్సినేషన్ కూడా వచ్చేసింది, ఇంకేం కోవిడ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ అనే పేరుతో కోవిడ్ అన్నది మన ముందుకు వచ్చి కూర్చుంది. అవునా? ఎప్పుడు లాక్డౌన్ పెడతారో అర్థం కావట్లా, కోవిడ్ అన్నది మనకెప్పుడు సోకుతుందో కూడా అర్థం కావట్లా. ఈ రకంగా ఫ్యూచర్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనులేంటి, మనం చేయకూడనటువంటి పనులేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. నేను ఇప్పుడు చెప్తుంటా, ఎమర్జెన్సీ ఫండ్ అన్నది క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పాండమిక్ సిచ్యువేషన్స్ కానీ, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ని యూజ్ చేసుకోవాలని చెప్తుంటా. అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ వలన మన జాబ్ పోయిందనుకోండి, అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి? శాలరీ రాదు, వస్తువులు కొనుక్కోవాలి కదా, డబ్బులు ఉండాలి కదా. సో అలాంటి సందర్భంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2-3 నెలల్లో పాండమిక్ సిచ్యువేషన్ రాబోతుంది, లాక్డౌన్ పెట్టనన్నారు అని చెప్పి మీకు అనిపించినట్లయితే మీరేం చేయాలి? ఆల్రెడీ మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నట్లయితే దాన్ని పంపప్ చేసుకోండి, ఇంకా ఫండ్స్ యాడ్ చేస్తూ ఉండండి. లేదా అసలు ఎమర్జెన్సీ ఫండే లేదు, అలాంటప్పుడు క్రియేట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే, ఫ్యూచర్లో వచ్చే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం ఇప్పటి నుండే కాస్త ఫండ్ని దాచుకోవడాన్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. ఎంత దాచుకోవాలంటే, మనం 6 నెలలకి ఎంతైతే ఖర్చు పెడతామో అంత దాచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఖర్చు పెడుతున్నారు అనుకోండి, నెలకి 30,000 × 6 ఎంత? 1,80,000. ఈ 1,80,000ని మనం దాచిపెట్టుకోవాలి. ఎక్కడ దాచిపెట్టుకోవాలి? 50%, అనగా 90,000 వచ్చేసి సేవింగ్స్ ఖాతాలో, ఇంకొక 90,000 వచ్చేసి లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో దాచిపెట్టుకోండి. ఈ రకంగా దాచిపెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినట్లయితే, పాండమిక్ సిచ్యువేషన్స్, ఈ డబ్బు అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్, ఎమర్జెన్సీ ఫండ్ని రెడీగా పెట్టుకోవడం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఖర్చులని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్, 3-4 నెలల్లో పాండమిక్ సిచ్యువేషన్ రాబోతుందని మీకు అనిపించింది, అలాంటప్పుడు ఇప్పటి నుండే ఖర్చులని తగ్గించడం చాలా చాలా ముఖ్యం. ఏవి వాంట్స్, ఏవి నీడ్స్, కేవలం నీడ్స్ని మాత్రమే కొనుక్కోవాలి, వాంట్స్ని దూరంగా పెట్టాలన్నమాట. సో ఖర్చులని తగ్గించి ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చేసింది, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేసినాయి, అలాంటప్పుడు లాక్డౌన్ పెట్టారనుకోండి, ఇంట్లో కూర్చొని ఏది పడితే అది ఆర్డర్ చేసుకోకుండా కాస్త ఖర్చులను తగ్గించాలన్నమాట. ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చుని చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు కూడా చాలా డబ్బు అనేది ఖచ్చితంగా సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అన్వాంటెడ్ సబ్స్క్రిప్షన్స్ని క్యాన్సిల్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఆహా కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఏదైనా సరే. వన్స్ చాలామంది ఏం చేస్తారంటే ఆటోపే పెట్టుకుంటారు, అది ఎక్స్పైర్ అవ్వగానే మళ్ళీ కట్ అయిపోతూ ఉంటుంది. అలాంటివి కాస్త క్యాన్సిల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, 3-4 ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి, షేర్ చేసుకోండి, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మారటోరియం. ఫర్ ఎగ్జాంపుల్, పాండమిక్ సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసిందే అనుకుందాం, లాక్డౌన్ కూడా పెట్టేశారనుకుందాం, పెట్టారనుకుందాం. అలాంటి సందర్భంలో కనుక మీకు కనుక సరిగ్గా శాలరీస్ రాలేదనుకోండి, మీరు చాలా ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కట్టలేరు కదా, లోన్ యొక్క ఈఎంఐస్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, ఇవేం కట్టలేరు. అలాంటప్పుడు కనుక ఇన్ కేస్ గవర్నమెంట్ అన్నది మారటోరియంని విధించినట్లయితే ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోండి. మారటోరియం అంటే 3-4 నెలల పాటు ఎంతైతే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందో అన్ని నెలల పాటు మనం ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈ ఆప్షన్ ఉంటుందని చెప్పి తెలియదు అనమాట. ఇన్ కేస్ మీరు కట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మారటోరియంని ఆప్ట్ చేసుకోవడమే చాలా చాలా మంచిది. ఈ రకంగా కూడా బర్డెన్ అనేది కాస్త తగ్గించుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, అలాంటప్పుడు ఆప్ట్ చేసుకోకండి. ఆప్ట్ చేసుకున్నట్లయితే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, 3-4 నెలల్లో పాండమిక్ సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్పి మీకు అనిపించినప్పుడు ఎక్కువ డబ్బుని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. పార్ట్ టైం జాబ్స్ చేయండి, దానితో పాటు ఫ్రీలాన్సింగ్ కావాలనుకుంటే అది కూడా చేసుకోండి. ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్షియల్ క్రైసిస్ ఆల్రెడీ వచ్చేసాయి, సాలరీస్ రావట్లా, ఈఎంఐస్ ఉన్నాయి, మారటోరియం కూడా విధించలేదు గవర్నమెంట్. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఈఎంఐస్ కట్టడం మానేస్తారా? అలా చేయకండి. అలా చేసినట్టయితే మన యొక్క క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోతుంది. సో మీరేం చేయొచ్చు అంటే లోన్ తీసుకోవచ్చు, బయట కావచ్చు, బ్యాంక్స్కి వెళ్ళి కావచ్చు, లోన్ తీసుకొని ఆ ఈఎంఐస్ని కంటిన్యూ చేయడమే చాలా చాలా మంచిదని చెప్పి నేను చెప్తా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు మీద ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒకసారి రెన్యువల్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి.
అవి రన్నింగ్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే 3-4 నెలల్లో పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఏదైనా జరగవచ్చు, మనకి ఏమైనా కావచ్చు. సో మనం ముందుగానే ఈ రకమైన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే రెన్యువల్ చేయించామా లేదా, రన్నింగ్లో ఉన్నాయా లేదా, ఇది కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇప్పటివరకు నేను ఎలాంటి పనులు చేయాలో చెప్పా, ఇప్పటి నుండి ఎలాంటి పనులు చేయకూడదో చెప్తాను వినండి. కొందరు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో 10 లక్షలు 20 లక్షలు ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఫినాన్షియల్ క్రైసిస్ వస్తాయో అప్పుడు ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క షేర్ ధర డౌన్ అయిపోతుంది. లాసెస్ చూసి అమ్మో నాకు లాస్ వచ్చిందని చెప్పి మొత్తం అన్ని షేర్స్ని అమ్మేసుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే డబ్బు అవసరం ఉండదు, కానీ లాసెస్ వస్తున్నాయి కదా అని చెప్పి అమ్మేసుకుంటారనమాట. ఇంకా ఎక్కువ లాసెస్ వస్తాయేమో అని చెప్పి. అది తప్పు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఒకసారి డౌన్ అయ్యాయంటే మళ్ళీ అప్ అవుతాయి. ఒకసారి లాసెస్ వచ్చినాయంటే మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ రకంగా పాండమిక్ సిచ్యువేషన్స్ అనేవి కామన్. ఇలాంటి సందర్భాల్లో స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అవ్వడం వెరీ వెరీ కామన్. సో మీరు ఏం చేస్తారు, ఆ రకంగా ప్యానిక్ అయ్యి మొత్తం డబ్బుని విత్డ్రా చేయొద్దు, అలాగే ఉంచండి. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మళ్ళీ అప్ అవుతుంది. సో ఆ రకంగా ఉంచుకోవడం మంచిది తప్ప ఈ రకంగా మిడిల్లో భయపడిపోయి తీయడం మంచిది కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3-4 నెలల్లో పాండమిక్ రాబోతుందని చెప్పి మీకు అనిపించినప్పుడు అప్పులు చేయకండి, లోన్స్ తీసుకోకండి. కొందరు ఏం చేస్తారంటే గోవా ట్రిప్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ లోన్ తీసుకుంటూ ఉంటారు, పర్సనల్ లోన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, లేదా క్రెడిట్ కార్డ్ని ఎక్కువగా స్వైప్ చేస్తుంటారు. ఆ తర్వాత ఈఎంఐస్ కట్టాలి కదా, లేదా కొత్తగా ఏదో మార్కెట్లోకి ఐఫోన్ వచ్చింది, XYZ వచ్చిందని చెప్పి కొనుక్కుంటుంటారు 1-2 లక్షలు పెట్టి. దాని యొక్క ఈఎంఐస్ వచ్చే మంత్స్లో కట్టాలి. ఆ మంత్స్లో కనుక లాక్డౌన్ పెట్టినట్లయితే, ఆ మంత్స్లో కనుక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినట్లయితే మన పరిస్థితి ఏంటి? ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉండవు. అలాంటప్పుడు మనం ఇంకా ఫైనాన్షియల్ ట్రాప్లో పడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ తొందరలో పాండమిక్ సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్పి మీకు అనిపించినట్లయితే లోన్స్ తీసుకోకండి. ఇన్ కేస్ లోన్స్ అనేవి ఆల్రెడీ ఉంటే వాటిని రీపే చేయడానికి ట్రై చేయండి, వాటిని పోస్ట్ పోన్ చేయొద్దు, ఎక్కువగా ఖర్చులు పెట్టొద్దు. ఇదనమాట. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటిస్తే చాలు. అండ్ కరోనా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక బయట తిరుగుతున్నట్లయితే దయచేసి మాస్క్ ధరించండి. దానితో పాటు జనాలకి కాస్త దూరంగా ఉండండి. ఆరోగ్యమే ప్రధానం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఇన్ కేస్ మీరు కనుక ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కావచ్చు, స్టాక్ మార్కెట్ గురించి కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా అనంతరం మనం మన యొక్క ఫినాన్షియల్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్, స్టాక్ మార్కెట్ కోర్స్, ట్యాక్స్ ప్లానింగ్ కోర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. MARIDI ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దానితో పాటు 2000 రూపాయల డిస్కౌంట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. MARIDI ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, మంచి స్టాక్స్ ఏవి కాదో మీకు తెలియట్లా. అలాంటప్పుడు మీరు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో ఈ కోర్సులో నేర్చుకుంటారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, మీకు మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవో తెలియట్లా, అలాంటప్పుడు కూడా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. ట్యాక్స్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుంటారు. ఇన్ కేస్ మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే మంచి హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీరు నేర్చుకుంటారనమాట. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంత విషయాలు ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.